ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. పరమ పవిత్రమైనటువంటి కార్తీక పురాణంలో 13వ అధ్యాయాన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు, ఓ జనక మహారాజా, కన్యాదాన ఫలం గురించి వివరిస్తాను, విను. కార్తీక మాసంలో ప్రతి ఒక్క దానమునకు విశేషమైనటువంటి ఫలితం ఉన్నది. కానీ కన్యాదానమునకు ఎటువంటి ఫలితం కలుగుతుందో కూడా చెబుతాను. దీన్ని చక్కగా గుర్తుపెట్టుకో. కార్తీక మాసములో నదీ స్నానము చేసి దీపము వెలిగించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నదీ స్నానము దీపారాధన ఫలితము కంటే కూడా ఎవరైనా సద్బ్రాహ్మణుని కుమారునికి ఉపనయనము చేయించినట్లయితే ఆ ఫలితము 1,00,000 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అంటే ఎవరైనా పేదవాళ్ళు బ్రాహ్మణులు ఉంటారు కదా, వాళ్ళ కుమారునికి మన డబ్బులతో ఉపనయనం చేయించినట్లయితే 1,00,000 రెట్లు ఫలితం కలుగుతుంది. ఉపనయనం అంతా చేయించలేకపోతే దక్షిణ తాంబూలములతో యజ్ఞోపవీతము కాస్త ధనము ఇచ్చినట్లయితే కూడా తప్పకుండా మంచి ఫలితమే కలుగుతుంది. దానికంటే ఎక్కువ ఫలమునిచ్చినది కన్యాదానము. ఈ కార్తీక మాసములో ఎవరైతే సాలంకృత కన్యాదానము చేస్తారో వాళ్ళు భూమిపైన 1,000,000 దేవాలయములు కట్టిస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, 1,000,000 చెరువులు బావులు తవ్విస్తే ఎంత ఫలితమైతే వస్తుందో, 1,000,000 అన్నఛత్రాలు కట్టించి ప్రతినిత్యము అన్నదానం చేస్తే ఎంత ఫలితమైతే వస్తుందో అంత ఫలితం వస్తుంది కార్తీక మాసంలో కన్యాదానము గనక చేసినట్లయితే. 1,000,000 జన్మల్లో చేసినటువంటి పాపాలన్నీ కూడా నశిస్తాయి. విచారము చేయడం వలన వచ్చిన దోషములు, మద్య మాంసాలు స్వీకరించడం వలన వచ్చిన దోషములు, అసత్యం ఆడితే వచ్చినటువంటి దోషములు, పురాణములను పెద్దలను దూషించడం వలన వచ్చినటువంటి దోషములు అన్నీ కూడా ఈ కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానము చేసినట్లయితే ఆ దోషములన్నీ కూడా తొలగిపోవును. అంతేకాదు అతడి పితృదేవతలు 7 తరముల వాళ్ళు పుణ్యలోకాలకి చేరుకుందురు. ఇది పరమ సత్యము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెబుతున్నాడు. దీనికి ఒక చరిత్ర కూడా ఉంది, చెబుతాను వినవయ్యా జనక మహారాజా. పూర్వము వంగదేశము అనేటువంటి ఒక దేశాన్ని సువీరుడు అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడికి రూపవతి అనేటువంటి ఒక భార్య ఉంది. ఇతడు పుణ్యాత్ముడు, పరాక్రమశాలి. అయినను కొంతమంది శత్రురాజులు ఇతడి మీద కక్ష కట్టి ఇతడిని యుద్ధములో ఓడించి రాజ్యంలో నుండి వెళ్ళగొడతారన్నమాట. అప్పుడు సువీరుడు తన భార్య అయిన రూపవతీదేవిని తీసుకొని ఒక అడవిలోకి వెళ్ళిపోయి అక్కడ ఒక ఆశ్రమం కట్టుకొని చక్కగా భార్యతో సంసారం చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. ఈ రాజు ప్రతినిత్యము కూడా నర్మదా నదిలో స్నానం చేస్తూ ఆ అడవిలో ఉన్నటువంటి కందమూలాల్ని భుజిస్తూ భార్యతో సంతోషంగా ఉంటే ఆయన భార్య గర్భవతి అయి ఒక ఆడపిల్లను కంటుంది ఈ రూపవతి. ఆ ఆడపిల్లకు సుకన్య అనేటువంటి పేరు పెడతారన్నమాట. ఆ ఆడపిల్ల దినదిన ప్రవర్తమానురాలై శుక్లపక్ష చంద్రరేఖ వలె పెరిగి పెద్దదవుతుంది. అడవిలో ఉన్నప్పటికీ మహారాజు కూతురు కదా, చాలా అందంగా ఉంటుంది. అదే అడవిలోనే ఒక ఋషి కుమారుడు ఆవిడ అందచందాల్ని చూసి మోహించబడతాడు. వెంటనే రాజు దగ్గరకు వచ్చి, ఏమయ్యా మహారాజా, నీ కూతుర్ని నాకిచ్చి వివాహము చేయవయ్యా, నేను చక్కగా చూసుకుంటాను అంటే అప్పుడు ఆ మహారాజు చెప్తాడన్నమాట, ఓ మునిశ్రేష్ఠ, నా కూతుర్ని మీకు ఇస్తాను, వివాహం జరిపిస్తాను. కానీ నేను పూర్వము వంగదేశాన్ని పరిపాలించే రాజును. శత్రురాజులు నా మీద దండయాత్ర చేసి నన్ను ఆ రాజ్యంలో నుండి తరిమి కొట్టారు. ఇప్పుడు ధనము లేక ఐశ్వర్యము లేక నేను ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నాను. కాబట్టి నేను నా భార్య సంతోషంగా ఉండాలంటే నాకు ఐశ్వర్యము ధనము కావాలి. నీవు గనక నాకు ఐశ్వర్యాన్ని ధనాన్ని తెచ్చి ఇచ్చినట్లయితే నా కూతుర్ని నీకిచ్చి వివాహము చేస్తానని ఆ మహారాజు చెబుతాడు. ఆ మాట విన్నటువంటి ఋషికుమారుడు నర్మదా నదీ తీరములో తపస్సు చేసి కుబేరుణ్ణి మెప్పిస్తాడనమాట. అప్పుడు కుబేరుడు ప్రత్యక్షమై, ఓ ఋషికుమార, ఏం కావాలి అంటే, నాకు ధనాన్ని మీరు ఇవ్వండి, ఎంత కావాలి, 1,000,000 వరహాలను నాకు ప్రసాదించండి అంటే కుబేరుడు
కోటి వరహాలని ఇచ్చి వెళ్ళిపోతాడు. అప్పుడు ఆ ధనాన్ని తెచ్చి ఈ సువీరుడనే మహారాజుకిచ్చి నీ కూతుర్ని నాకు ఇచ్చి ఇప్పుడైనా వివాహం చేయంటే అలాగేనని ఆ సువీరుడు తన కుమార్తెను ఆ ఋషికుమారునికిచ్చి వివాహం జరిపిస్తాడు. వెంటనే అతడు తన భార్యను తీసుకొని వెళ్ళి హాయిగా ఒక పర్ణశాల నిర్మించుకొని సంతోషంగా భార్యతో కాలం గడుపుతూ ఉంటాడు. ఈ సువీరుడికి చక్కగా ఐశ్వర్యం వచ్చింది కదా, వెంటనే ఒక రాజ్యంలోకి వెళ్ళి చక్కగా ఒక పెద్ద మందిరం కట్టుకొని సకల సంపదలతో పంచపక్ష పరమాన్నాలు భుజిస్తూ భార్యతో సంతోషంగా కాలం గడుపుతూ ఉంటే ఆ సువీరుడి భార్య రూపవతి మళ్ళీ గర్భవతి అయి మళ్ళీ ఇంకొక ఆడపిల్లను కంటుందన్నమాట. ఆ పిల్ల కూడా పెరిగి పెద్దదవుతుంది, మంచి రూపవతిగా అందగత్తిగా ఉంటుందన్నమాట. అదే సమయానికి ప్రణవ మహర్షి అక్కడికి వచ్చి, ఓయి నీవు ఎవరు, ఈమె ఎవరు అనగా ఆ సువీరుడు చెప్తాడు, ఓ మునివర్య, ఈమె నా కూతురు. ఎందుకు ఇక్కడున్నావు? ఎవరైనా ధనవంతుడు వస్తే అతడికి నా కూతుర్నిచ్చి అతడి దగ్గర నుండి నేను ధనము తీసుకోవాలని ఇక్కడ ఉన్నాను. ఓరి, నీవు ఇంత నీచమైన కార్యము చేస్తున్నావు, ఇది తప్పు కాదా? తప్పేముంది స్వామి, నా కూతుర్ని ఎవరో ఒకరికి ఇస్తూ ఉన్నాను, వారికి కన్య కావాలి, నాకు ధనము కావాలి. ఇంతకు ముందు కూడా నాకు ఒక కూతురు జన్మించింది, ఆ కూతుర్ని ఒక ఋషికుమారునికి వివాహం చేశాను. ఆ ఋషికుమారుడు నాకు ఎంతో ఐశ్వర్యాన్ని ఇచ్చాడు. ఈమెను కూడా నేను ఎవరికైనా ఇస్తే వాళ్ళు నాకు ఐశ్వర్యం ఇస్తారు. ఆ ఐశ్వర్యంతో నేను చచ్చే వరకు సంతోషంగా ఉంటాను అనగానే అప్పుడు ఆ ప్రణవ మహర్షి చెబుతాడనమాట, ఓరి దుర్మార్గుడా, కన్యను ఎప్పుడూ కూడా అమ్మరాదు, విక్రయించరాదు. కన్యను దానము చేయాలి. కన్యాదానము వలన విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. నీవు నీ కుమార్తె అయిన ఈ కన్యను ఎవరికైనా అమ్మినట్లయితే నువ్వు రవరవాది నరకాల పాలవుతావు, ఆస్పత్రికా వనములో అష్టకష్టాలు అనుభవిస్తావు, యమదూతలు నిన్ను శిక్షిస్తారు. కాబట్టి ఇది మహాపాప కార్యము అంటే అప్పుడు ఆ సువీరుడు నవ్వుతాడన్నమాట. ఓ ఋషీశ్వర, భూలోకంలో అష్టైశ్వర్యాలు సకల సంపదలు అనుభవించి కావలసినటువంటి పంచపక్ష పరమాణాలు భోజనం తింటూ సంతోషంగా కాలం గడపక చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలుసు? ఆస్పత్రికా వనము అనేటువంటి వనంలో నేను శిక్షలు అనుభవిస్తానా? వీటి మీద నాకు నమ్మకం లేదు అని నవ్వుతూ వెళ్ళిపోయాడు. ఓ ఈ వంగదేశపు రాజా సువర్మ, ఇటు రమ్ము, నా మాటలు వినుము, నేను చెప్పినది పరమసత్యము. కన్యను దానము చేయక కన్యను విక్రయించిన అంటే అమ్మిన అది మహాపాపము. ఆ పాపానికి ప్రాయశ్చిత్తమే లేదు. నీవు ఎన్ని దాన ధర్మాలు చేసినా, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, కడుపున పుట్టినటువంటి కూతుర్ని ఈ కన్యను నీవు విక్రయించిన ఆ పాపము నిన్నే కాదు నీ పూర్వీకుల్ని కూడా నశింపజేయును. కాబట్టి నీవు ఇంతకుముందే ఒక పాపం చేసేసావు, పెద్ద కూతుర్ని అమ్ముకున్నావు. ఈ అమ్మాయినైనా కార్తీక మాసంలో చక్కగా పట్టు పీతాంబరములు ధరింపజేసి సాలంకృత కన్యాదానము చెయ్యి. నీవు చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోవును, నీ పితృదేవతలకు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగును అనగా, ఓ మహాత్మా, మీ మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. నేను ఇంతకుముందు రాజ్యాన్ని పోగొట్టుకొని ఎన్నో దరిద్ర బాధలు అనుభవించాను. ఇప్పుడు నేను సంతోషంగా ఉంటే మీరు వచ్చి ఇలా చెబుతూ ఉన్నారు. మీ మాటను నేను వినను, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని నవ్వుకుంటూ ఆ మహారాజు తన కుమార్తెను తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత కొంతకాలానికి అనారోగ్య సమస్య చేత ఈ సువీరుడు మరణిస్తాడు. మరణించగానే యమదూతలు వచ్చి ఈ పాపాత్ముణ్ణి యమపాశముల చేత బంధించి తీసుకొని వెళ్ళి ఆస్పత్రికా వనంలో అతన్ని పడదోసి చిత్రహింసలు పెడతారన్నమాట. ఇలా పెడుతూ ఉంటే కొంతమంది అతడి దగ్గరికి వచ్చి అతడిని తిడుతూ ఉన్నారు, అతడి ముఖం మీద ఉమ్మేస్తూ ఉన్నారు. అప్పుడు ఈ సువీరుడు అడుగుతాడు, మీరంతా ఎవరు? మీరంతా ఎందుకు నన్ను తిడుతున్నారు? ఓరి దౌర్భాగ్యుడా, మేము నీ పూర్వీకులము. నేను మీ తాతను, సుకీర్తిని. ఎంతో ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలన చేశాను. నా తండ్రి, వాళ్ళ తండ్రి, మేమందరము కూడా ఎన్నో దాన ధర్మాలు చేశాము, కన్యాదానములు చేశాము, భగవంతుణ్ణి పూజించాము. దౌర్భాగ్యుడా, నీవు కడుపులో పుట్టినటువంటి కూతుర్ని విక్రయించావు, ఒకరికి అమ్ముకున్నావు, ఆ ధనముతో జీవించావు. ఆ పాపము చేత స్వర్గంలో ఉన్నటువంటి మమ్మల్ని కూడా
ఈ నరక కూపంలోకి తోసేశారు. నువ్వు చేసినటువంటి పని చేత మేమందరము కూడా యమలోకంలో వచ్చి పడ్డామని పితృదేవతలందరూ కూడా వాడిని తిడుతూ ఉంటే అప్పుడు అతడు చాలా బాధపడి యమధర్మరాజు పాదాలు పట్టుకుంటాడనమాట. ఓ మహానుభావా, నేను తెలియకుండా పెద్ద పాపము చేసేసాను, పెద్ద తప్పు చేసేసాను, దయచేసి నాకు ఏదైనా ఒక పరిష్కారము చెప్పండి అని భోరుమని ఏడుస్తుంటే యమధర్మరాజు చిరునవ్వు నవ్వి, సరే నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కాబట్టి మళ్ళీ నీ శరీరములోకి నిన్ను ప్రవేశపెడతాము, 1 నెల రోజులు సమయం ఇస్తాము, తప్పకుండా నువ్వు భూలోకంలో ఎవరైనా పుణ్యాత్మునికి వేదాంగాలు చదివినటువంటి ఒక బ్రహ్మజ్ఞానికి నీ కూతుర్ని సాలంకృత కన్యాదానము చేసి వచ్చినట్లయితే నీవు నీ పూర్వీకులు చక్కగా స్వర్గలోకానికి వెళతారు అని చెప్పగానే దయచేసి ఆ అవకాశాన్ని నాకు ఇప్పించండి అంటాడు. యమధర్మరాజు తదాస్తు అనగానే ఈ సువీరుడు అంటే వంగదేశాన్ని పరిపాలన చేసిన ఈ సువీరుడనే మహారాజు భూలోకానికి వచ్చి తన భార్య రూపవతితో కలిసి తన 2వ కుమార్తెను చక్కగా అలంకారము చేసి పట్టు వస్త్రములు ధరింపజేసి బంగారు నగలు ధరింపజేసి ఒక మంచి బ్రహ్మజ్ఞానికి వేదాంగాలు చదివినటువంటి యువకునికి కార్తీక మాసంలో చక్కగా సాలంకృత కన్యాదానము చేసి ఆశీర్వదించి తర్వాత చక్కగా దాన ధర్మములు చేసి భగవంతుడిని పూజిస్తాడు. ఆ తర్వాత అతడు మరణించగానే తాను తన పితృదేవతలు అందరూ కూడా యమలోకం నుండి స్వర్గలోకానికి వెళ్ళారు. కాబట్టి ఓ జనక మహారాజా, కార్తీక మాసములో చేసేటువంటి కన్యాదానము 1,000,000 రెట్ల ఫలమును ఎక్కువ ఇస్తుంది, బ్రహ్మహత్యాది దోషముల్ని కూడా తొలగింపజేస్తుంది. ఈ కార్తీక మాసములో చేసేటువంటి అన్ని దానముల కంటే కూడా కన్యాదానము చాలా శ్రేష్టమైనది అని కన్యాదాన మహిమ గురించి ఆ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో చెప్పి 13వ అధ్యాయాన్ని 13వ రోజు పారాయణను కూడా ముగించాడు. లోకా సమస్త సుఖినో భవంతు. స్వస్తి.